హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మధుమేహంలో గ్లూకోజ్ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. మధుమేహం నిరంతరం కనిపెట్టుకుని ఉండాల్సిన సమస్య. అయితే రోజంతా గ్లూకోజ్ మోతాదుల ధోరణులను తెలుసుకోవటం అంత తేలిక కాదు. ఇక్కడే అంబులేటరీ గ్లూకోజ్ ప్రొఫైల్ బాగా ఉపయోగపడుతోంది. మధుమేహ నియంత్రణలో దీన్ని ప్రామాణికంగానూ పరిగణిస్తున్నారు. 10 ఏళ్ల దీని వాడకంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్లూకోజ్ ఏదో ఒక సమయంలో కన్నా రోజులో ఎంతసేపు ఎంత మోతాదులో ఉంటున్నాయనేదే ముఖ్యమని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ఏజీపీ రీడింగ్లను ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. 100 ఏళ్లుగా మనమంతా మధుమేహానికి చికిత్స అంటే రక్తంలో గ్లూకోజ్ తగ్గించుకోవటమేనని నమ్ముతున్నాం. రోజు రోజుకి మారిపోతూ ప్రతిరోజు తినకముందొకలా తిన్నాక మరోలా గంట గంటకి గ్లూకోజ్ మోతాదులు పెరుగుతూనో తగ్గుతూనో ఉంటాయి. ఇవి ఎప్పుడూ ఒకేలా ఉంచుకోవటానికి 1 శతాబ్దానికి పైగా మనం చెయ్యని ప్రయత్నమూ లేదు, కనిపెట్టని మందు లేదు. గ్లూకోజ్ తగ్గించుకోవటానికి రకరకాల మందులు, ఇంజెక్షన్లు, ఇంకా కొత్త కొత్తవి కనిపెడుతూనే ఉన్నాం. అయినా సాధ్యం కావటం లేదు. అలాగే రక్తంలో గ్లూకోజ్ను కొలుచుకోవటానికి ఎన్నో పరికరాలు తయారు చేస్తూనే ఉన్నాం. వీటితో ఎవరికి వారే రక్త పరీక్షలు చేసుకోవడానికి వీలయ్యింది. అన్నింటికీ మించి ప్రతి 5 నిమిషాలు లేదా 15 నిమిషాలకోసారి గ్లూకోజ్ను కొలిచే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఏజీపీ రిపోర్టుకు ఇవే ఆధారం. అసలు ఏంటి రిపోర్టు చూద్దాం. ఒక రకంగా ఏజీపీ రిపోర్టును గ్లూకోజ్ మోతాదుల సారాంశం అనుకోవచ్చు. సిజిఎంఎస్ పరికరం నుంచి అదే సమాచారాన్ని ఆయా సమయాల వారీగా సవివరమైన పట్టిక రూపంలో మారుస్తుంది. శరీరానికి అమర్చుకునే సిజిఎంఎస్ పరికరం ప్రతి పావుగంటకోసారి గ్లూకోజ్ మోతాదులను పరీక్షిస్తుంది. ఇలా 14 రోజుల్లో దాదాపు 1344 గ్లూకోజ్ రిపోర్టులు రికార్డు చేస్తుంది. ఈ రిపోర్టుల్లో 54 మిల్లీగ్రాముల కంటే తక్కువ, 54 నుంచి 70 మిల్లీగ్రాముల లోపు, 70 నుంచి 180 మిల్లీగ్రాముల మధ్య, 180 నుంచి 200 మిల్లీగ్రాముల వరకు, 250 మిల్లీగ్రాముల మించి ఇలా 5 భాగాలుంటాయి. ఒక్కో భాగంలో ఎన్ని రీడింగ్స్ ఉన్నాయో వాటి శాతం ఎంత ఉందో లెక్కగట్టి చూపించేదే అంబులేటరీ గ్లూకోజ్ ప్రొఫైల్. ఏ కంపెనీ సిజిఎంఎస్ పరికరమైనా తనకు తానే అందరికీ తేలికగా అర్థమయ్యేటట్లు ఒక్కో రకానికి ఒక్కో రంగుతో నిలువుగా 5 రంగుల్లో పట్టిక రూపంలో చూపిస్తుంది. ఏజీపీ ప్రొఫైల్ రంగు పట్టీలతో సగటున ఒక రోజులో రక్తంలో గ్లూకోజ్ 70 నుంచి 180 మిల్లీగ్రాముల మధ్య ఎంతసేపుందో కూడా బయటపడుతుంది. ఉండాల్సిన గ్లూకోజ్ మోతాదు ఇదే. ఇది సరిగ్గా ఉన్న సమయాన్ని టైమ్ ఇన్ రేంజ్ అంటారు. ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా 180 నుంచి 250 మిల్లీగ్రాములు లేదా ఇంకా ఎక్కువ ఉండే సమయాన్ని టైమ్ అబో రేంజ్ అంటారు. ఉండాల్సిన దానికన్నా తక్కువగా ప్రమాదకరంగా 54 మిల్లీగ్రాముల కన్నా తక్కువగా లేదా 54 నుంచి 70 మిల్లీగ్రాముల మధ్యలో ఉండే సమయాన్ని టైమ్ బిలో రేంజ్ అంటారు. సగటున ఏ రోజైనా 24 గంటల్లో 16 గంటల 48 నిమిషాల వరకైనా రక్తంలో గ్లూకోజ్ 70 నుండి 180 మిల్లీగ్రాముల మధ్యలో ఉంచుకోవటమే లక్ష్యం. సాధారణంగానే కొందరిలో దీనికి మించి ఒక రోజులో 4 గంటల 48 నిమిషాల వరకు గ్లూకోజ్ 180 నుంచి 250 మిల్లీగ్రాముల మధ్యలో ఉంటుంది. ఇలా ఉండొచ్చా ఉండకూడదా అనేది వైద్యులు నిర్ణయిస్తారు. మరికొందరిలో, ముఖ్యంగా మధుమేహం నియంత్రణలో లేని వారిలో ఒకే రోజులో సగటున 1 గంట 12 నిమిషాల సేపు రక్తంలో గ్లూకోజ్ 250 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు రోజులో 1 గంట సేపు
54 నుండి 70 మిల్లీగ్రాముల మధ్యలోనూ, ఆ మాటకొస్తే 54 మిల్లీగ్రాముల కన్నా తక్కువగానూ ఉండవచ్చు. మధుమేహ మందులు వాడే కొందరిలో ఇలా రక్తంలో గ్లూకోజ్ తగ్గటం అంత మంచిది కాదు. రోజు మొత్తంలో కనీసం 17 గంటలైనా రక్తంలో గ్లూకోజ్ ఉండాల్సినంత పరిధిలో ఉండాలి. అలా లేకపోతే చికిత్సలో అవసరమైన మార్పులు చేసుకుని టీఐఆర్ వ్యవధిని పెంచుకోవటానికి ప్రయత్నించాలి. సాధారణంగా మధుమేహం గల చాలామందిలో ఒక రోజులోనే 5 గంటల పాటు గ్లూకోజ్ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా, అంటే దాదాపు 250 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. ఇది అప్రమత్తతకు సంకేతం. జాగ్రత్తలు ఇంకా ఖచ్చితంగా పాటిస్తూ ఇలా మళ్ళీ రాకుండా చూసుకోవాలి. అదే టీఏఆర్ 250 మిల్లీగ్రాములు దాటితే మరింత ప్రమాదానికి సంకేతం. రోజు మొత్తంలో దీన్ని దాటిన నిమిషాలన్నీ కలిపితే గంట వ్యవధిని దాటకుండా చూసుకోవాలి. గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ అధిక అల్పా గ్లూకోజ్ మోతాదుల జాగ్రత్తలనేవి ఒక్క ఏజీపీకే కాదు, మామూలుగా ఎప్పుడైనా ఒకసారి చేసుకునే పరీక్షలకు వర్తిస్తాయి. మధుమేహ మాత్రలు కానీ ఇంజెక్షన్లు కానీ వాడే చాలామందికి పగటిపూటో రాత్రిపూటో రోజులో కొద్దిగా చాలాసార్లు కొన్ని నిమిషాల సేపు గ్లూకోజ్ ఉండాల్సిన దానికన్నా తక్కువగా 54 నుంచి 70 మిల్లీగ్రాముల మధ్యలో ఉంటుంది. రోజు మొత్తంలో నమోదయ్యే అన్ని రీడింగులను కలిపితే సుమారు 45 నిమిషాల సేపు ఇలా తక్కువగా ఉన్నట్లయితే రాబోయే ప్రమాదానికి హెచ్చరికగా భావించాలి. వైద్యుల సలహాతో కానీ స్వీయ సంరక్షణలో కానీ మందుల మోతాదులు లేదా మందులు వాడే సమయాలను మార్చుకోవాలి. కొందరిలో రోజంతా ఆయా సమయాల్లో 50 మిల్లీగ్రాముల కన్నా తక్కువగా ఉండటం 15 నిమిషాల వరకు కనిపిస్తోంది. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి. నిజానికి ఇలా 1-2 నిమిషాల సేపైనా లేకుండా చూసుకోవాలి. ఏజీపీ రిపోర్టుల్లో పెద్ద వయసు వారికి, మధుమేహంతో ముడిపడిన తీవ్ర సమస్యలతో బాధపడుతున్న వారికి ఓ వెసులుబాటు కల్పించారు. రోజులో సగం, అంటే 12 గంటల వరకు రక్తంలో గ్లూకోజ్ 180 నుండి 250 మిల్లీగ్రాముల మధ్యలో ఉన్నా ఇబ్బంది లేదు. ఒకవేళ గ్లూకోజ్ 250 మిల్లీగ్రాములు దాటితే మాత్రం ఇలా 20 నిమిషాల కన్నా ఎక్కువసేపు లేకుండా చూసుకోవాలి. అదే గ్లూకోజ్ 70 మిల్లీగ్రాముల కన్నా తక్కువగా చూపించే రీడింగును 15 నిమిషాల సేపైనా లేకుండా చూసుకోవాలి. గర్భిణీల్లో ఈ గ్లూకోజ్ లక్ష్యాలను మరికొంత పరిమితం చేశారు. వీరికి రోజంతా గ్లూకోజ్ 63 నుండి 140 మిల్లీగ్రాముల మధ్యలోనే ఉండాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోజులో 1 గంట సేపు 140 మిల్లీగ్రాములు దాటటం, మరో గంట సేపు 63 మిల్లీగ్రాముల కన్నా తగ్గటం తరచూ చూస్తూనే ఉంటాం. ఎప్పుడెప్పుడు గ్లూకోజ్ తగ్గుతుందో పెరుగుతుందో తెలుసుకుని ఆ సమయాల్లో ఆహారం కానీ మందుల్లో కానీ తగు మార్పులు చేసుకోవటం అత్యవసరం. చిన్న వయసు నుంచే మధుమేహం ఉండి ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్న మహిళలు గర్భం ధరిస్తే మాత్రం రక్తంలో గ్లూకోజ్ 63 నుండి 140 మిల్లీగ్రాముల మధ్యలో 17 గంటల సేపైనా ఉంటే సరిపోతుంది. రోజులో దాదాపు 6 గంటల పాటు గ్లూకోజ్ 140 మిల్లీగ్రాములు దాటినా అంత ప్రమాదకరం కాకపోవచ్చు. ఈరోజు మనం మధుమేహంలో గ్లూకోజ్ ప్రొఫైల్ అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.